అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో మనకి ఎట్టకేళ్ళకి ఈ యొక్క ఆసరా పెన్షన్ని మనకి అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో మనకి పెన్షన్దారులందరికీ ఉపయోగపడేలాగా ఈ యొక్క చేయూత పెన్షన్ని పెంచి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే దానితో పాటు ముందుగా ఏ జిల్లాలకు పంపిణీ చేస్తారు, అలాగే మనకి గతంలో కట్టిన పెన్షన్లు ఈసారి ఇస్తారా లేదా అన్న దానిపై ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. పెన్షన్దారులందరూ కూడా చివరి వరకు అయితే చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తుంది. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులందరికీ ఉపయోగపడేలాగా మనకి ఈ యొక్క చేయూత పెన్షన్ అయితే తీసుకురానుందండి. అయితే గతంలో మీ అందరికీ తెలిసినట్లుగానే వృద్ధులు వితంతులకి 2,000 రూపాయలు, దివ్యాంగులకి 3,000 రూపాయల చొప్పున అందించేది. అయితే ఈ ప్రభుత్వం దాన్ని కాస్త వృద్ధులు వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున పెంచి అందించడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే దాదాపుగా ప్రతి ఏటా కూడా దీనిపై 22,000 కోట్ల నిధులు కేటాయించే అవకాశం ఉందండి. అయితే మనకి ముందుగా ఏ జిల్లాకు పంపిణీ చేస్తారు అన్న దానిపై చాలామంది అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలకి కూడా మనకి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వనుందండి. అయితే గతంలో కట్టిన పెన్షన్కి సంబంధించి కూడా మనకి నిధులు ఇచ్చే అవకాశం ఉండగా తెలుస్తుందండి. సో దీనిపై మనకి ఏ చిన్న అధికారిక ప్రకటన వచ్చినా కానీ నిధులు విడుదలపై అయితే మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ధన్యవాదములు. జై హింద్.